ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకు డాక్టర్ గోపాల సూపరింటెండెంట్ పూలమాలతో సత్కరించారు. ఇలా చేయడం చాలా ఆనందకరంగా ఉందని రోగులు అన్నారు. అంబేద్కర్ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎన్నో తెచ్చిన ఘనత అంబేద్కర్ది అని అన్నారు. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లమైన మనము ప్రతి ఒక్కరికి మంచి సేవలు అందించాలని తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో ఎంఆర్పీఎస్ అడ్డూరి కుమారస్వామి, ఆకుల పెళ్లి ఉప్పలయ్య, జన్ను రవి, తడుగుల రాంబాబు, జాన్ శ్రీనివాస్, ఏటీపీఎస్ వారు పాల్గొనడం, దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకి పూలమాలలతో సత్కరించి స్వీట్లు, కేక్లు కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన్ను భిక్షపతి అధ్యక్షత పాల్గొన్నవారు ఉల్లేరావు సాంబయ్య, దూలం సురేష్, టీచర్ చంద్రమౌళి, ఎగ్జెంపిటీసీ, టీడీపీ జన్ను శ్రీనుబాబు గారు పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం జరిగింది. అలాగే నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించిన ఎంఆర్పీఎస్, టీఎంఆర్పీఎస్, మైసీష్ మోబన్, బీఎస్పీ, బురిసాగర్ ప్రజా సంఘాల నాయకులు, డాక్టర్స్, రాజకీయ నాయకులు, బీజేపీ రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డీబీఆర్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్మడి బాబు అంబేద్కర్ విగ్రహం దగ్గర సెంటర్లో జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మున్సిపాలిటీ కమిషన్ బి శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారు. సిపిఐ రమేష్ కూడా పాల్గొనడం, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులు, కవులు, రచయితలు పాల్గొని నర్సంపేట నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా పనులు సార్ కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు నర్సంపేట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి వేడుక సందర్భంగా తోటి డాక్టర్లకు మరియు ఆసుపత్రి సిబ్బందికి నమస్కారం. అందరూ చేసి ఈరోజు మరి భారత రత్న మరియు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. మరి మనందరూ చూసి ఆయన ఎంతో శ్రమపడి ఈరోజు భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమాన హక్కులు ఉండాలి, ముఖ్యంగా అడుగు కలిగిన వర్గాలు ఏదైతే వివక్షతలు ఉన్నటువంటి సమాజంలో మనందరికీ సమాన్యాయం జరగాలని ఆయన రాజ్యాంగంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పనులు సార్ కొంచెం నమస్కారం. ఈరోజు నర్సంపేట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి వేడుకల సందర్భంగా కోటి డాక్టర్లకు మరియు హాస్పిటల్ సిబ్బందికి నమస్కారం. అందరూ చేసి ఈరోజు మరి భారత రత్న మరియు ప్రభుత్వాలు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. మరి అందరూ చూసి ఆయన ఎంతో శ్రమపడి ఈరోజు భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమాన హక్కులు ఉండాలి, ముఖ్యంగా అడుగు కలిగిన వర్గాలు ఏదైతే వివక్షతలు ఉన్నటువంటి సమాజంలో మనందరికీ సమన్వయం జరగాలని ఆయన రాజ్యాంగంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ స్వామి కనుమర్చిపోతున్నారు. సర్పంచ్ ಹಿಡಿದು తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తననెత్తుటి చుక్కలు అంబేద్కర్ అంబేద్కర్ జిందాబాద్ అంబేద్కర్ జిందాబాద్ జై భీమ్ జిందాబాద్ జై భీమ్ జిందాబాద్ జై భీమ్ జిందాబాద్ మనుషులే ఎత్తనే చెప్పులు కాబోయే లీడర్ లేడీస్ కూడా రమ్మన్ లేచిన జరుగుతుంది సపరేట్ ఇచ్చండి. రవీందర్ పిల్లలు మీరు జరగారు బాబు ఫోటో ఫోటో కనబడాలి బాబాయ్ మీరు లేడీస్ ఏంటి నమస్కారం. ఈరోజు నర్సంపేట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి వేడుకల సందర్భంగా కోటి డాక్టర్లకు మరియు హాస్పిటల్ సిబ్బందికి నమస్కారం. అందరూ చేసి ఈరోజు మరి
భారత రత్న అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాతకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. మరియు మనందరూ చూసి ఆయన ఎంతో శ్రమపడి ఈరోజు భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమాన హక్కులు ఉండాలి. ముఖ్యంగా అడుగు కలిగిన వర్గాలు ఏదైతే వివక్షతలు ఉన్నటువంటి సమాజంలో మనందరూ సమాన్యాయం జరగాలని ఆయన రాజ్యాంగంలో